ఈ కోటీశ్వరుడు హాస్పిటల్కు వెళ్లగా అక్కడ ఉన్న అమ్మాయిని చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఇతడు కాలేజీలో చదువుతున్నప్పుడు ఆమెకి ఇతడిపై క్రష్ ఉండేది. కాని ఈమెకు ఇప్పుడు పెళ్లి అయిపోవడంతో పాటు కడుపుతో ఉంటుంది. ఇంతలో ఆమె చేతిలో ఉన్న పేపర్లు కింద పడిపోతాయి. వెంటనే ఈ కుర్రాడు అక్కడకు వెళ్లి ఆ కిందపడిన పేపర్లను తీసి ఇచ్చి ఈమెకు సహాయం చేస్తాడు. కాని ఈ అమ్మాయి ఈ కుర్రాడిని గుర్తుపట్టలేదు. అందుకని ఇతడిని ఎవరో తెలియని వ్యక్తి అనుకుని థాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. కాని ఈ కుర్రాడు మాత్రం ఆ అమ్మాయిని వదులుకున్నందుకు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇతడి పక్కన ఉన్న అసిస్టెంట్, ఆమె మీ వెంటపడినప్పుడు ఆ అమ్మాయి విలువ మీకు తెలియలేదు. ఇప్పుడు ఎంత బాధపడినా ఏమి లాభం, ఆమె ఇప్పుడు మరొకరికి సొంతం అని అంటాడు. నిజానికి ఈ కుర్రాడి మనసులో ఈ అమ్మాయి మీద గాఢమైన ప్రేమ ఉంటుంది. ఆమెను చూడగానే ఇతడు ఒక్కసారిగా గతంలోకి వెళ్తాడు. అసలు ఏం జరిగిందంటే అప్పట్లో ఇతడికి తన తల్లితో చిన్న గొడవ జరుగుతుంది. దీంతో ఇతడికి కోపం వచ్చి తల్లిని వదిలి ఇంట్లో నుండి బయటకు వచ్చేస్తాడు. అయితే ఎక్కడికి వెళ్లాలో తెలియక రోడ్డు పక్కన వర్షంలో కూర్చుని తడుస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి ఈ అమ్మాయి గొడుగుతో వస్తుంది. అలాగే తన గొడుగును వానలో తడుస్తున్న ఈ కుర్రాడికి ఇచ్చేస్తుంది. అయితే ఆ అమ్మాయిని చూడగానే అంధకారంలో మునిగిపోయిన తన జీవితంలోకి వెలుగు వచ్చినట్లుగా ఫీలవుతాడు. దీంతో ఇతడు తాను జీవితంలో పెద్ద స్థాయికి చేరుకున్నాక ఈమెను వెతుక్కుంటూ వచ్చి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ కొద్ది సంవత్సరాలు తర్వాత వీళ్ళిద్దరూ అనుకోకుండా ఎదురుపడతారు. కాని విధి ఆడిన వింత నాటకం వలన ఈమెకు అప్పటికే పెళ్లి అయిపోయి నిండు గర్భిణిగా ఉంటుంది. అందుకని ఈ కుర్రాడు వాస్తవాన్ని ఒప్పుకుని ఆమె హ్యాపీగా ఉండటం కోసం ఆ అమ్మాయి జీవితంలోకి ఇక రాకూడదని అనుకుంటాడు. కాని అదే సమయంలో ఈ అమ్మాయి చూసుకోకుండా ఆ హాస్పిటల్లో ఎదురుగా వస్తున్న ఒక పేషెంట్ను గుద్దేస్తుంది. అయితే ఆ చెడ్డ వ్యక్తి కోపంతో నన్నే గుద్దుతావా అంటూ ఈ అమ్మాయిని చెంపపై కొడతాడు. అలాగే ఈమెను అసభ్యంగా తాకడానికి ఈమె దగ్గరికి వస్తూ ఉండగా ఈ కుర్రాడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి పడిపోతున్న ఈ అమ్మాయిని ఒక్కసారిగా పట్టుకుంటాడు. అలాగే ఆ చెడ్డ వ్యక్తిని ఒక్క తన్ను తన్నగానే అతడు కింద పడిపోతాడు. ఇంతలో చెడ్డ వ్యక్తి ఇతడిని కొట్టాలని చూడగా తన ఎదురుగా ఉన్నది పెద్ద బిజినెస్ మ్యాన్ అని గుర్తించి భయపడిపోతాడు. కాని ఈ కుర్రాడు తన అసిస్టెంట్తో ఇతడిని బయటకి గెంటేయమని చెప్తాడు. అలాగే ఈ అమ్మాయితో మీకు ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతాడు. కాని ఈమె అబ్బే నాకేమీ కాలేదని అంటుంది. అప్పుడు ఈ కుర్రాడు మీరు ఒంటరిగా ఉన్నారు కాబట్టి మీ టెస్టులు అయ్యేదాకా మీకు తోడుగా ఉంటానని అంటాడు. అయితే మళ్లీ ఎవరైనా తనని వేధిస్తారేమో అని భయపడిన ఈమె ఇతడిని తనతో ఉండడానికి ఒప్పుకుంటుంది. దీనితో ఇతడు ఆమె భర్తలా వ్యవహరిస్తూ ఆమెకి దగ్గరుండి చెకప్ చేయిస్తాడు. ఆ తరువాత వీరిద్దరూ డాక్టర్ రూమ్ నుండి బయటకి వచ్చేసరికి ఈమెకి ఆ హాస్పిటల్లో తన భర్త కనపడతాడు. కానీ నిజానికి ఇతడు ఇప్పుడు విదేశాల్లో బిజినెస్ పని మీద ఉండాలి. కాని భర్త హాస్పిటల్లో ఏమి చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఈమె ఇతడి వెనకాల దాక్కుంటుంది. ఇంతలో ఈ కుర్రాడు నేను మీతో రావడం మంచిది కాదని, నువ్వు ఒక్కదానివే నీ భర్తను ఫాలో అవ్వమని చెప్తాడు. అయితే ఈమె భర్తను ఫాలో అవుతూ వెళ్లగా అతడికి మరొక ప్రేయసి ఉంటుంది. అలాగే ఆమె కూడా గర్భవతి అవ్వడంతో ఆమెకి ఇదే హాస్పిటల్లో చికిత్స చేయిస్తూ ఉంటాడు. అయితే ఆశ్చర్యంగా ఈమె కొడుకు కూడా వాళ్ల దగ్గర ఉంటూ వాళ్లంతా కలిసి ఉండటం చూస్తుంది.